ప్రియమైన దేవుని వల్ల ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాలు. ప్రియమైన దేవుని వల్ల భక్తి జీవితం దేవునికి నరునికి మధ్య ఉన్నటువంటిది ఏంటంటే భక్తి. దేవుడు ఏ విధంగా అయినా సరే మనిషిని పరలోకానికి తీసుకెళ్ళాలి. వస్తున్న వాయిస్ వస్తున్నారు కనుక దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాలి. పరలోకానికి తీసుకెళ్ళాలి అని అంటే పాటించవలసినటువంటి కొన్ని విషయాలు, నియమాలు, నిబంధనలు పాత నిబంధనలో ఒక రకంగా ఉంది, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరొక రకంగా ఉంది. ఆచరణ అంతా ఒకటైనా ఆచరించే విధానంలో కొన్ని మార్పులు జరిగినట్టుగా కనపడుతూ ఉంటాయి. కానీ ఇందాక చక్కగా మరి మన సహోదరుడు చెప్పినట్టుగా మానవ పుట్టుకలో మీకు ఎన్ని తెలుసమ్మా? మానవ పుట్టుక ఎన్ని రకాలు తెలుసు? పుట్టుకలు ఎన్ని రకాలు తెలుసు మీకు? అర్థమవుతుందని అనేది మీకు? పుట్టుకలో ఎన్ని రకాలు తెలుసు మీకు? ఒకటేనా? ఎస్, మీకు తెలిసిందల్లా, మనకు తెలిసిందల్లా ఒక్కటే. కానీ ఇప్పుడు మీకు 4 రకాలు చూపిస్తాను నేను. 4 రకాలు. ఫస్ట్ది మన సాల్మన్ రాజు గారు ఓకే చెప్పారు. ఏంటది? నరుణ్ణి నేల మట్టితో నిర్మించాడు, అంటే నిర్మాణం. ఫస్ట్ది ఏంటంటే నిర్మాణం. ఆదాం గారిని పుట్టించడానికి కారణం ఏంటంటే నిర్మించాడు అని చెప్పాడు. నిర్మాణం అనగానే అది పెద్ద పని. అది చిన్న ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నామని అంటారు. పెద్దది అనుకోండి నిర్మాణం. ఇప్పుడు యెరూషలేం దేవాలయం ఉంది, 46 సంవత్సరాలు కట్టారు. నిర్మాణం అంటే మానవ దేహాన్ని కూడా దేవుడు తన హృదయంలో అనుకున్న దాన్ని ప్రవేశపెట్టాలి భూమి మీద. అంటే ఏంటి అని అంటే ఏది ఎక్కడ ఉండాలి, ఏ అవయవం ఎలా ఉండాలి, వీటన్నిటినీ ఆయన హృదయంలో మ్యాప్ తీసుకొని చక్కగా భూమి మీద ప్రజెంట్ చేశాడు ఆయన. ఇది ఆదాం గారు పుట్టుక. ఇక స్త్రీ కాడికి వచ్చేపాటికి స్త్రీని అదే విధంగా మట్టితో చేయలే. మళ్ళా నేల నుంచి మట్టి తీసుకొని, అవునా, నేల నుండి మట్టి తీసుకొని ఆ మట్టితోటి మళ్ళా స్త్రీని చేయలే. పుట్టుకను మార్చేశాడు. ఎలాగంటే ఆదాము గారి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి అన్నాడు. అంటే పుట్టుకలో ఇదొక రకమైన తేడా చూడండి మీరు. మొదటి మానవుడు మట్టితో నిర్మించబడితే రెండవ స్త్రీ ఏంటంటే నరుని నుంచి తీయబడింది అనమాట. నరుని ఎముక నుంచి తీయబడింది అనమాట. అంటే స్త్రీ పుట్టుక మట్టితో కాకుండా నరులో నుంచి తీయబడింది. ఇది కూడా కొంత కాంట్రవర్సీ అయింది. కొంతమంది మరి అప్పుడు ఆదాం గారికి నరుని మీరు ప్రతి ఒక్కడు మా ఎముక నుంచి తీశారన్నారు కదా, మరి నాకు అన్ని ఎముకలు బాగానే ఉన్నాయి కదా, నాకు 2 ఎముకలు ఉన్నాయి కదా, మరి నాకు ఎక్కడ ఎముక లేనట్టు లేదంటే అని చెప్పేసి అడిగినప్పుడు ఒక ఆయన మంచి తెలుగు ఏం చేసిందంటే, బాబు మమ్మల్ని గారు నువ్వు పరిశీలించాల్సింది ఆదాం గారిని వెళ్ళి పరిశీలించాడు. అంతే కదా, ఆదాం గారిని వెళ్ళి పరిశీలించు నీకు కనపడుద్ది అని చెప్పాడు. అలాగే మొదటి మానవుడి పుట్టుక మట్టితో చేస్తే రెండవ మానవురాలు స్త్రీని నరుని నుండి తీశాడు. ఇక 3వ పుట్టుక వస్తే ఏంటి చెప్పనా? భార్యాభర్తల కలయికతో. అక్కడ వరకే ఒక రకంగా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి భార్యాభర్తల కలయికతో పుట్టించడం మొదలుపెట్టాడు. ఇది 3వ రకం పుట్టుక అయితే 4వది ఏంటి తెలుసా? మీరు ఇప్పటి వరకు మట్టి నుంచి పుట్టించాను అనుకున్నారు, నరుని నుంచి తీశాను అనుకున్నారు.
మరి భార్యాభర్తల కలయిక నుంచి పుట్టించాను అనుకున్నారు, కానీ భర్త లేకుండా కూడా నేను పుట్టించగలను అన్నాడు దేవుడు. కన్యక గర్భవతి కుమారుణ్ణి చూశారు. ఇవన్నీ కారణం ఏంటి అని అంటే దేవుడు నరుణ్ణి ప్రేమించాడు. మనకి ఒక గ్రంథంలో ఒక వచనం మనకు దొరుకుతుంది. యోహాను గారు రాసిన సువార్త తీయండి, బైబిల్ అన్న వారందరూ తీయండి, పరిశీలించండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. మనకు తెలిసిన వచనమే. మనం ఎప్పుడు బైబిల్ రీడింగ్లో చదువుకుంటున్నప్పుడు మనకి ఎదురయ్యేది 16వ వచనం. స్పష్టంగా చదవాలి. నన్ను ఎట్లా చదవాలంటే అది విడగొట్టాలి. మీరు విడగొట్టకపోతే అది నేను ఎలా చెప్పాలో మీకు నాకు అర్థం కాదు. దేవుడు ఒక్కడ చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చాలు, 3 రకాలుగా మనకు కనపడుతుంది దీన్ని, అంతేనా? దేవుడు లోకమును ప్రేమించాను. ఎంత ప్రేమించాను? కొలమానం ఎలా చెప్పగలుగుతాం మనం? చెప్పాలి. కొలమానం ఎలా చెప్పగలుగుతున్నాం? ఇప్పుడు అమెరికాలో మా బాబు వెళ్ళి ఒక చర్చికి ఈ వచనాన్ని తీసుకున్నాడు. ఈ వచనాన్ని తీసుకొని తను చదివాడు, మీతోటి చదివించాడు. మీరేమన్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే ఏంటి? కానీ ఏం చేసిండంటే సాగదీసింది. ఎంతో అంటే ఏంటి? సాగదీసినట్టు, అంతే కదా. సాగదీస్తే మీకు ఏమర్థమైంది? సారాంశం తీస్తే అర్థమైంది, అంతేనా? అందులో ఉన్నటువంటి సారాంశం తీసి బయట పెడితే మనకు అర్థమైంది. సాగదీస్తే అర్థం కాదు. సాగదీస్తే మళ్ళీ వచ్చి మనకే తగులుతుంది. లబ్బర్ను సాగదీస్తే ఇట్లా పట్టుకుని కూర్చో ఉంటుంది, అది దాన్ని సాగదీస్తే పొడుగు వస్తుంది, వదిలిపెడితే మా యథాస్థితిలో వచ్చేస్తుంది. ఎంత ప్రేమించి బీటెక్ ఎంటెక్ చదువుకున్నా కానీ మాస్టర్ చేసిన వాళ్ళు కూడా ఎంత ప్రేమించాడో చెప్పలేదు. ఎలా చెప్పలేదంటారా? నేను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చదువుకున్నారు? ఓకే. సైన్స్ గురించి తెలుసు కదా ఇంకా? ఓకే, చదువుకున్నారు కాబట్టి ఎంత ప్రేమించాడు అనేది మీ ఊహలో ఎలా చెప్పగలుగుతారు? మీరు చెప్పండి. శాస్త్రీయంగా మనకు కనపడాలి, రుజువు కనపడాలి. ఇప్పుడు ప్రేమించాడంటే ఏదో ఒకటి చెప్పి, ఏమంటే నాకు పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు కాదు ఇది చెప్తాం కాదు. లేదా నాకు వివాహం జరగకపోతే దేవుడిని నేను నమ్ముకున్నాను, నాకు వివాహం జరిగిందని ఇది చెప్తాను. లేదా నేను బాగా భేదవాడిని అండి, నేను ఇప్పుడు బాగా కోటేశ్వరున్నాయండి అని ఇది చెప్పాలి. దేవుడు లోకమును ఎంత ప్రేమించాను. అసలు దేవుడికి లోకానికి సంబంధం ఏంటి? ఆ సంబంధం ఎంతవరకు ఉంది? ప్రేమించడం గల కారణం ఏంటి? ఎందుకు ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు? నిజంగా మనం బైబిల్ నుంచి కనుక ప్రతి మాటను మనం పరిశీలించుకున్నప్పుడు ఆ పరిశీలనలో ఖచ్చితంగా మనకి పరిమాణం కనపడతా ఉంటుంది. మనం ఏమనుకుంటాం? ఒక వచనం చదవంగానే 2 సార్లు చదవంగానే ఏమనిపిస్తుంది? అబ్బా ఇదేంటి అర్థం కావట్లేదని ఇంకోసారికి వెళ్ళిపోతాం. బల్బు కనిపెట్టిన పేరేంటి? ఎన్నిసార్లు కనిపెట్టాడని తెలిసింది మనకి? 99 సార్లు, అంతేనా? 1000 మంది 1000 సార్లు అంటే సుమారు 1000 సార్లు. కానీ 1000 సార్లు కనిపెట్టేసరికి అంటే 999 సార్లు కనిపెట్టినా కానీ అది ఫెయిల్ అవుతుంటే అయినా వదిలిపెట్టకుండా దాన్ని ఏం చేసిండు? కనుక ఏ వచనాన్నైనా మనం పరిశీలిస్తున్నప్పుడు ఆ వచనం మనకు అర్థం కానప్పుడు దాన్ని మనం 4-5 సార్లు కనుక పరిశీలిస్తే ఆ పైన ఆ కింద అక్కడ చదువుకున్నదే కాదు, ఆ పైన ఏం రాయబడింది, కింద ఏం రాయబడింది, అప్పుడు ఈ మధ్యలో ఉన్న వచనం మనకి అర్థమైంది అన్నమాట. అందుకనే దేవుడు లోకమును ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు నేను చెప్పాను. ఎంత ప్రేమించాడు? ఇప్పుడు అన్న ఆటో ఉంది,
ఆటో ఉంది. అంటే మనకు అర్థమైన రీతిలో చెప్తున్నాను మీకు. పీటర్ అన్న గారు ఆటో ఉంది. అది ఎన్ని కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిద్ది? 60 కిలోమీటర్. అంటే కంపెనీ వాడు ఇచ్చినటువంటి మాన్యువల్ 60 కిలోమీటర్ స్పీడ్. 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ఆటో ఎంత సౌండ్ వస్తుందండి? ఎంత సౌండ్ వస్తుంది? టక్ 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 అని సౌండ్ వస్తుంది. మన చెవులకి కిందలేనంత సౌండ్ వస్తుంది. కరెక్టేనా? మరి ఈ భూమి గంటకి 1,11,611 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంతేనా? 1,11,611 కిలోమీటర్ స్పీడ్ వేగంతో తిరుగుతుంది. ఈ భూమి అంత వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూమి సౌండ్ మనిషి కనుక వినపడేటట్టు దేవుడు చేస్తే మనిషి బతకగలడా? పక్కనే పెట్టించిన అడిగితే ఒరే బాబు ఆ సౌండ్ ఆపరా నాయన అంటాం మనం. అంతెందుకు పిల్లలు వేలకాగుతారు చూసారా? ఒక్కసారి చెవు దగ్గరకు చూపించుకొని తెలుసు అపరిమితమైన సౌండ్. అంత సౌండ్ దేవుడు ఈ భూమి తిరిగే అంత సౌండ్ మనకిన పడితే నరుడు భూమి మీద బ్రతకగలడా? ఎంత ప్రేమించాడో దేవుని గొప్పతనం ఏంటో మీకు తెలియటం కోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఒక గంటకు వచ్చి అంటే గంటకు 60 కిలోమీటర్ల స్పీడ్ తిరిగే బండి సౌండ్ అంత విపరీతంగా వస్తే అంత వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూమి సౌండ్ మనకి వినపడేటట్టు దేవుడు చేస్తే భూమి మీద దేవుని పిల్లలు మనిషి అన్నవాడు ఎవరు ఉండాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే దాన్ని అర్థం చేసుకున్న వాడు గుండె నిండిపోయింది. అర్థం చేసుకో. ఇంకోటి, ఇప్పుడు ఇంత వేగంతో తిరుగుతుంది కదా, ఇప్పుడు 60 కిలోమీటర్ స్పీడ్ వేగంతో వెళ్ళే బండికి ఇంజన్కి ముందు ఒకటి పెడతారు. ఏంటది? రేడియేటర్ అనేది ఒకటి ఉంటుంది. అందులో వాటర్ ఉంటుంది. ఎందుకు ఆ వాటరు? ఈ ఇంజన్ హీట్ అవ్వకోకుండా ఆ వాటర్ ఈ ఇంజన్ని కూల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన భూమి మీద నీరు ఎక్కువగా ఉంది, భూమి తక్కువగా ఉందని మనకు తెలుసు. అవునా? అంటే నీరు ఎందుకు దేవుడు ఎక్కువ పెట్టాడు అని అంటే ఈ భూమి ఇన్ని లక్షల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూమిని ఆ నీరు కూల్ చేస్తూ ఉంటుంది. ఆ వేడి మనకు రానిదన్నమాట. ఆ వేడి తగలకుండా ఈ వాటర్ అంతా భూమిని కమ్ముకొని ఉంటుంది. అది కూల్ అయిపోతూ ఉంటుంది. అసలు మనకు వేడి అనేది తెలియదు. సూర్యరశ్మి వేడికే మనం తట్టుకోలేకపోతున్నప్పుడు భూమి మీద వేడి కనుక వస్తే మనిషి బ్రతకగలడా? అపరిమితమైనటువంటి వేడి. ఇప్పుడు ఏమంటున్నారు? ఓజోన్ పొర సిరిగిపోయింది, అందుకనే మనకు అన్ని దద్దులు వస్తున్నాయి, శరీరం అంతా పాడైపోతుంది అంటారు. అంటే సూర్యరశ్మి వేడికే తట్టుకోలేని మనము ఈ భూమి అంత వేగంతో పెరుగుతున్నప్పుడు ఆ వేడి పైకి వస్తే తట్టుకోగలమా? తట్టుకోలేదు. దేవుడు గొప్పతనాన్ని నిజంగా ప్రతి వచ్చినప్పుడు మనం అందుకని అన్నాడు, సృష్టింపబడిన వస్తువులను మనం పరిశీలిస్తే ఆలోచించటం వలన మనం తేడా. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన మందిరానికి వచ్చినప్పుడు ఎక్కడన్నా ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనం ఎందుకు వస్తాం, దేనికి వస్తాం, ఏం చేయడానికి వస్తాం, ఏం వినటానికి వస్తాం, విన్నదాన్ని మనం ఎలా పాటిస్తాం? మనం వచ్చామంటే ఏదో నేర్చుకొని వెళ్ళాలి. చిన్నపిల్లగాడిని స్కూల్కి పంపిస్తే వాడిని అక్షరాభ్యాసం చేసి పంపించినప్పుడు మామూలు ఆలో ఉన్నటువంటి వాడు సంవత్సరం జరగానే ఎల్కేజీలోకి వెళ్ళిపోతున్నాడు, మరొక సంవత్సరం జరగానే యూకేజీలోకి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా సంవత్సరం తరగతులు పెరిగిపోతున్నాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే, కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది ఏంటది? నీవు ఏమనుంటుందంటే నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినములకు శ్రేష్టం. అంటే మనం ఒక్క దినము మందిరంలో కూర్చుంటే 1000 సంవత్సరాలు సరిపోయే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక్క దినం మనం గడుపుతున్నామంటే 1000 సంవత్సరాలకు సరిపడే
దేవుని మాటలు మనం నేర్చుకోవాలా, మన హృదయంలో ఉండాలంటే అందుకోసం రావాలి మనం. ఇప్పుడు శుక్రవారమే కదా, రెగ్యులర్ మనం వెళ్ళాలి. వెళ్ళి ఏం నేర్చుకుంటాను, ఏం నింటానో ఏం నేర్చుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, వాస్తవానికి నేను నా మందిరంలో, మేము కట్టిన మందిరంలో, మా సంఘంలో నైట్ ప్రార్థనలు పెట్టాను. ఎందుకని పెట్టానంటే, వాళ్ళంతా రైతులు, ఒక్కొక్కరికి 8-9 బర్రెలు ఉన్నాయి. పనులు చేసుకునేవాడు. పద్దాకా వాయిలో తిరిగి ఆ బర్రెల మీద తిరిగి అలసిపోతారు. వస్తే మనం మెసేజ్ చెప్తున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఏమైపోతారు, అప్పుడు అలసిపోయిన వాళ్ళు, శరీరం అలసిపోయిందంటే మనకు తెలియపోకుండా ఆటోమేటిక్గా. అందుకని నేను నైట్ ప్రార్థనలు పెట్టడం, ఒకవేళ పెట్టిన 6 గంటలకి స్టార్ట్ చేస్తే 8 గంటలకు ముగించేస్తాను. 8 గంటలకు ముగించేస్తాను. 40 నిమిషాల్లో నా మెసేజ్, ఆదివారం కూడా 40-45 నిమిషాల్లో ముగించేస్తాను. కానీ నిజంగా మీరు సిటీలో ఉండి మరి అంతా పనులు చేసుకుని కూడా వచ్చి కూర్చొని 11 అవుతుందంటే ఓకే, చాలా సంతోషం. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కొన్ని విషయాలైనా మీకు చెప్పి నేను ముగిస్తాను. ఓకేనా? ఇప్పుడు లోకమును ఎంత ప్రేమించాడు దేవుడని మనం అనుకుంటే, చాలా చక్కటి సందర్భాన్ని, ఒకటి ఈ భూమి తిరగటం వల్ల మనకెంతో మన మేలు జరుగుతుంది. రేపు అనేది రావాలి అని అంటే భూమి తిరగాలి. భూమి తిరగాలి అని అంటే ఏం చేయాలి? సూర్యుని చుట్టూ తిరగాలి, భూమి తిరగాలి కదా. ఇది తిరుగుతుండమంటే మనకి రోజు అనేది వస్తుంది కనుక దేవుని వాక్యం ఎలా ఉంటుంది అంటే, ఏ విధం చేతనైనా నా పిల్లలకి నా భవిష్యత్తు తెలియాలి, నా మనసు తెలియాలి, నా హృదయం తెలియాలి, నా ఆలోచన తెలియాలి, నా తలంపులు ఎరగాలి. అందుకనే పాత నిబంధనలో కొన్ని వచనాలు చూసుకొని కొత్త నిబంధనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం ఈ కీర్తనల గ్రంథం అనగానే చాలామందికి ఏంటంటే మొత్తం దావీదు గారు రాశారంటే, చాలామంది మొత్తం దావీదు గారు రాశారు. 76 అధ్యాయాలు దావీదు గారు రాశారు. 76 అధ్యాయాలు దావీదు గారు రాశారు. మిగతాయి అసాఫ్ గారు రాశారు, కోరహ కుమారులు రాశారు. ఏంటి తర్వాత నేను ఇప్పుడు చెప్పే అధ్యాయం అయితే 22 మంది భక్తులు రాశారు. 22 మంది భక్తులు. 119 అధ్యాయం కీర్తనల గ్రంథం, 119 అధ్యాయం. ఆలెఫ్ అనే ఒక భక్తుడు రాశాడు. ఫస్ట్ వచ్చిన 8 వచనాలు. ఈ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే, 119 అధ్యాయాన్ని పరిశీలిస్తే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 8 వచనాలు మాత్రమే రాశారు. 176 వచనాలు ఉంటాయి దీంట్లో. 176 × 22. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా 8 వచనాలతో ముగించేశారనమాట. ఏంటమ్మా? రైతమ్మా, 119 అధ్యాయం చూడు. ఆలెఫ్ 8 వచనాలే. ఫస్ట్ మొదటి నుంచి 8 వచనాలు ఉంటాయి. నువ్వు ఏ భక్తులను చూడు, ఈ అధ్యాయము ఒక డిఫరెంట్, కీర్తన గ్రంథంలోనే ఒక డిఫరెంట్ అనమాట. ఖచ్చితంగా 8వ వచనంలో ముగించేస్తారు. 8వ వచనం ముగించేస్తారు. 22 మంది భక్తులు రాశారు దీన్ని. మొట్టమొదటి భక్తుడు ఆలెఫ్ గారు. ఆయన ఏమంటున్నాడో మొదటి వచనాన్ని మనం చూద్దాం. ఇది పాత నిబంధన ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఇది పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని మనం పరిశీలించి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి నిబంధన కూడా చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు. చాలా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునివారు ధన్యులు. ధర్మశాస్త్రం అనగానే ఏంటి? దేవుని ఆజ్ఞలు ఎక్కువగా ఉంటాయి, నిబంధనలు ఎక్కువగా ఉంటాయి, పాటించాల్సినటువంటి పద్ధతులు ఎక్కువగా ఉంటాయి, అర్పించవలసిన బలులు ఎక్కువగా ఉంటాయి, ధూప నైవేద్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పాత నిబంధన, ఈ ధర్మశాస్త్రంలో మనకి ప్రవక్తలు కనపడుతుంటారు,
రాజులు కనపడుతుంటారు, న్యాయాధిపతులు కనపడుతుంటారు. ఏమండి, ఎంతో మందిని ఇశ్రాయేలీయులకి ఈ ధర్మశాస్త్రంలో దేవుడు నియమించి నిర్ణయించి వారి పిల్లలకి నడిపించడానికి ఉపయోగించుకున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలట? ధర్మశాస్త్రాన్ని ఏం చేయమంటున్నాడు? అనుసరించి. ఏమండి, వెంటుండేవాడు ముఖ్యమా, అనుసరించేవాడు ముఖ్యమా? ఎవరు ముఖ్యం? నేను పద్దాక పీటరన్న దగ్గరే ఉంటున్నాను అనుకోండి, రోజు ఉంటాను, నన్ను చూస్తున్నారు మీరు, కానీ ఆయన చెప్పేది నేను ఏమీ అనట్లా, ఆయన చెప్పింది నేను ఏది పాటించట్లా. ఇప్పుడు నేను ఆయన పక్కన ఉన్నాను కదా అని చెప్పేసి నన్ను మీరు అప్ప ఇంకేముంది ముత్తరావు గారు ఆయన పక్కనే ఉంటాడు, అసలు ఎంత నేర్చుకుంటున్నాం అనుకుంటే ఉపయోగం. వెంటుండోడి కంటే వెంబడించేవాడు ముఖ్యం. వినేవాడు విని వదిలేసేవాడు కంటే అనుసరించేవాడు ముఖ్యం. అదే అంటున్నాడు ఇక్కడ. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవాడు ధన్యుడు. ఇక్కడ దేవుని ఆజ్ఞలు కానివ్వండి, నిబంధనలు కానివ్వండి, లేదంటే ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధి విధానాలను కానివ్వండి, వీటిని అనుసరించి నడిస్తే ధన్యుడు. ఓకేనా? ఇది పాత నిబంధన, ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడ నియమం. ఇది వీళ్ళకి ఈ నిబంధన ఈ విధంగా ఇస్తే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి నిబంధన మార్చేశాడు. ఇప్పుడు ఒక వచనాన్ని మనం చదువుకున్నాం కదా, నిర్దోషిగా నడుచుకుని వారు ధన్యులు అని చెప్పి కింద వచనంలో ఆయన శాసనములను గైకొనుచు. ఇప్పుడు విషయం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు అంటూ రెండవ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడంటే, ఆయన శాసనములను గైకొనుచు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులట. ఆయనను వెతుకువారు ధన్యులు అంటూ 4వ వచనాన్ని, ఆయన 3వ వచనాన్ని ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. దాన్ని వారు ఎవరు? పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నాడు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయడం. పూర్ణ హృదయంతో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, శాసనాలు కానివ్వండి, హృదయం నిండా నిండిపోయింది. హృదయం నిండా నిండిపోయినప్పుడు పాపానికి చోటు ఉంటుందా? పాపం చేయడానికి చోటు ఉంటుందా? ఉండదు. అందుకనే యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి ఏమన్నాడు? మన ప్రకటన గ్రంథంలో, నేను తలుపు యొద్ద నుంచొని ఉన్నాను, నా స్వరం విని తలుపు ఎవరు తీస్తారో నేను ఆడుతూ ఉంటాను. అంటే ఏంటి దాని అర్థం? అంటే తలుపు వేసుకొని లోపల ఎవడో ఉన్నాడని. ఆయన తలుపు దగ్గరకు వచ్చి తలుపు కొడతాడు, తీయమన్నాడు అని అంటే తలుపు వేసుకొని లోపల ఎవడో ఉన్నాడు. ఇప్పుడు లోపల గడిపెట్టున్నట్టు ఏంటి దాని అర్థం? లోపల ఎవరో ఉన్నారండి. అదే గడిపెట్టుకొని తలుపు తీసుకొని వచ్చేయచ్చు. అంటే యేసుక్రీస్తు రావడానికి తలుపు గడేసింది. ఎందుకు గడేసిందని అంటే, లోకంలో ఉన్నవన్నీ లోపల ఉన్నాయి, అవి గడేసేసింది. దుష్టుడు గడేసేసాడు. నువ్వు ఇక్కడ రావడానికి కాదు, ఈ స్థలం నీదే, కానీ నువ్వు ఇక్కడ రావడానికి కాదు, నీవు నా దగ్గరకు వచ్చేసాడు. నువ్వు అనుకుంటున్నావు అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు నా దగ్గరకు వచ్చేసాడు, నన్ను అనుసరిస్తున్నాడు. నీకు ఇక్కడ చోటు లేదు. నువ్వు ఎంత తలుపు కొట్టినా తీసే అవకాశమే. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కానివ్వండి, శాసనములు కానివ్వండి, ఉదయం నిండా ఉన్నాయి అనుకోండి, ఏ పాపము చేయలేదు. మరి హృదయం నిండా శాసనములు, దేవుని ఆజ్ఞలు ఉండి పాపం చేయనటువంటి వ్యక్తి ఎవరు? యేసోబు గారి దగ్గరికి వెళ్దాం. యేసుక్రీస్తు వారు ఇప్పుడు కాదు మనకు కావాల్సింది. యేసోబు గారిని వాళ్ళ అన్నలు అమ్మేశారు, ఐగుప్తుకి అమ్మేశారు. ఐగుప్తు దేశంలోకి వచ్చాడు. ఆయన తన తండ్రిని చూస్తూ పెరిగాడు.
తన తండ్రి భక్తిని చూసి పెరిగాడు. దేవుడంటే భయభక్తులు కలిగి బ్రతికాడు. కానీ తన దేశంలో ఉండగా అలాగనే బ్రతికాడు. తన దేశాన్ని విడిచి వేరే దేశానికి అమ్మబడినప్పుడు కూడా ఆ భక్తిని విడవకోకుండా అక్కడ కొనసాగించాడు. ఇక్కడైతే ఏదైతే నేర్చుకున్నాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే పాటించాడో వీటన్నీ కూడా తన హృదయంలో ఉన్నాయి. దేశం కానీ దేశం, భాష కానీ భాష, ఎప్పుడు చూడనటువంటి జనాంగం, ఎప్పుడు వినటువంటి రాజ్య కట్టడాలు, వీటన్నిటి మధ్య యేసోపు గారు ఉన్నప్పుడు అదే సమయంలో పోతీఫరు భార్య వచ్చింది. ఎంత చికాకు చేసింది, ఎంత చికాకు చేసింది. కానీ ఎంత బలవంతం చేసినా లొంగిపోయినటువంటి జీవితం యేసోపు. ఎందుకు లొంగిపోలేదు? దేవుని భయం ఉంది, దేవుని శాసనములు ఉన్నాయి, దేవుని శాసనములు ఉన్నాయి. జారత్వం చేయటానికి ఇష్టపడలేదు. జారత్వం అనగానేంటి? వ్యభిచారం అనగానేంటి? జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? తెలుసా మీకు? జారత్వం అంటే పెళ్లి కాకుండా చేసేది. వ్యభిచారం అనగానే పెళ్లి తర్వాత చేసేది. కానీ యవనస్తుడు యవన కాలంలో ఉన్నాడు. కానీ ఎంత యవనంలో ఉండి కూడా తను మనసు చూసారు ఎంత దృఢంగా ఉంది, పూర్ణ హృదయంతో ఉండిపోయాడు. దేవుడు తప్ప అక్కడ ఉన్నదటువంటి ఏమీ అతనికి సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు. కనుక దేవుని వాక్యం అనగానే ప్రతి మనిషి హృదయంలో ఉండిపోవాలి. ప్రతి మనిషి హృదయంలో అసలు అది మనం ఎంత బలంగా ఉండాలి అని అంటే, ఏ సమయంలో ఉన్నా సరే వాక్యం మన హృదయం నుంచి మన తలంపులోకి రావాలి. వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి పని మనం చేయడానికి అవకాశం ఉండదు. అందుకనే దావీదు గారి విషయంలో ఒక సందర్భం జరిగింది. ఒకసారి 66వ కీర్తనలకు రండి. 66వ కీర్తనలకు రండి. దావీదు గారు ఏమంటున్నాడు ఒకసారి మనం కూడా ఆయన మాట్లాడిందాం. 17వ వచనం, 66వ కీర్తన 17వ వచనంలో, ఆయనకు నేను మొదలుపెట్టి తిని 17వ వచనంలో చదవండి. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. ఇంకా నెక్స్ట్ కింద, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూసారా? నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల నేను మొరపెట్టాను అనుకోండి, దేవుడు నా మొరచింది. అంటే పాపాన్ని చేయటానికి ఏం చేస్తున్నాడంటే అలక్ష్యం చేయట్లా, లక్ష్యం పెడుతున్నాడట, లక్ష్యం చేస్తున్నాడట. లక్ష్యం చేసిన ఎడల మనం అడిగితే, దేవుని అడిగితే మనకి ఎలాగా మనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మన ప్రతిఫలం కావాలి. మనం రోజు ప్రార్థన చేసుకుంటాం కదా, ఏమని ప్రార్థన చేసుకుంటాం? మన క్షేమంగా కాపాడినందుకు, మన పిల్లల్ని కాపాడినందుకు, మనం ఆరోగ్యంగా ఉన్నందుకు. ఏమంటే వీటన్నిటి విషయంలో దేవుడు మనకి ఏదైనా కలగజేసినప్పుడు, లేదంటే మనకు సహాయం చేసినప్పుడు మనం దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి చేసే ఈ ప్రార్థనలన్నీ దేవుడు వినాలి అని అంటే దేవునికి నచ్చనిది చేస్తే వింటాడా? వినడు. ఇప్పుడు పాత నిబంధనలో మనకు కనపడేది ఏంటంటే, పాపం చేస్తే పాపం, తప్పు చేస్తే పాపం. ఇప్పుడు ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఇదొకటే అదొకటి. ఇప్పుడు ఈ ధన్యులు అనే పదాన్ని యేసుక్రీస్తు వారు ఏ విధంగా మార్చారు, దేనికి మార్చాడు, ఎలా మార్చాడు, ఆ విధానం ఏంటి? మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మనకు తెలిసిందే
మనకు తెలిసిందే చక్కగా ఇది ఇక్కడ చాలా చక్కగా విభజించి రాశారు ఈ అధ్యాయము. చాలా చక్కగా యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి బోధ ఇది. యోహాను గారి చేత యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని తను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాటలు అన్నమాట. చాలా చక్కగా అప్పటి వరకు ఆత్మ గురించి కానీ కొన్ని సందర్భాలు ఇశ్రాయేలీలకి శాస్త్రులు పరిచయాలు అసలు బోధించట్లా, బోధనే మార్చేశారు వాళ్ళు. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా బోధన ఏం చేశారు అని అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా మార్చుకున్నారు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాతనే బోధ మారిపోయింది. ఏం మొదట వచ్చింది చూడండి. ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించారు. ఏమండి, ఆ బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత కొండ మీదకి వచ్చిన తర్వాత జనసమూహం తండాలకు వచ్చినప్పుడు నిజంగా ఎంతమంది అయితే జనాలు ఉన్నారో మనమైతే ఇందులో ఉన్నదే చెప్పాలి. అవునా? ఇప్పుడు నేను ఏదైనా సరే ఇందులో ఉన్నదే చెప్పగలను. అన్న కానీ నేను కానీ ఇక్కడ బోధించి ఎవరైనా కానీ యేసుక్రీస్తు అయితే ఇది అవసరం. నేను ఆడ ఉండగానే నా హృదయంలో ఏముందో ఆయనకి మొత్తం చదివేస్తాను. అంటే నా హృదయం ఏ విధంగా ఉందో, నా తలంపులు ఏ విధంగా ఉన్నాయో దానికి సరిపడే మందు వేస్తారనమాట ఆయన. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఏ ట్యాబ్లెట్ వేసుకుంటాం మనం? పారాసెటమాల్ వేసుకుంటాం. అంటే మనకి ఏది వ్యాధి వస్తుందో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఎలాగైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాంచుకొని వాడతామో, యేసుక్రీస్తు వారు పరమ వైద్యుడు. ఆయన దగ్గరకు వస్తున్నాము అని అంటే మనలో ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధికి సరిపడా పంపించేస్తాం. డాక్టర్ లాగా మళ్ళీ వచ్చి వారం నాకు కనపడన్నాడు, మళ్ళీ వారం అయిన తర్వాత నాకు వచ్చి కనపడమన్నాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల పాత నిబంధనలో ఉన్నటువంటి హిస్టరీ కానివ్వండి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పద్ధతిని కానివ్వండి, మనం పాటిస్తున్నప్పుడు పరలోకానికి ఒక మెట్లు, పరలోకానికి మనం తీసుకెళ్ళేదా. నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న జనసమూహాలు అందరం చూసి అప్పటికి కూడా వాక్యం లేదు, వాళ్ళకి సరైనటువంటి ఆలోచన లేదు, దేవుడు అంటే ఆలోచన లేదు, పరలోకం అంటే ఆలోచన లేదు, ఆత్మ విషయమే అసలు తెలియదు వాళ్ళకి. వాళ్ళకి బోధించేది ఏంటంటే శాస్త్రులు పరిచయాలు. నీ ఇంట్లో ఏం పండుతున్నాయి? ఎకరానికి ఎన్ని రోజులు పడుతున్నాయి? నీకు 40 బస్తాలు పండుతున్నాయా? అయితే అందులో దశంభాగం తీసుకురా నా దగ్గరికి, అవి తీసుకురా. దీంట్లో పుదీనా ఉందా, ఉప్పు ఉందా, కందిపప్పు ఉందా, జీలకర్ర ఉందా, బెల్లం ఉందా, అవి ఏవైతే ఉండే నీ పండే అన్నీ తీసుకురా. అంతే తప్ప మేము నీకేం చెప్పాం. ఇవన్నీ నడిచి ప్రియమైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే మనలోని ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మ పరలోకం వెళ్ళాలని, పాతాళం వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, నరకం ఉందని బోధించడం మొదలుపెట్టారు. ఇందాక అక్కడ ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తే ధన్యులు. ఇప్పుడేమన్నాడు చూడండి, కింద చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులట, పరలోక రాజ్యం వాళ్ళదట. ప్రారంభమైంది ఇక బోధ ప్రయాణం. ఎక్కడికి? దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ని కానాన్ దేశానికి మాత్రమే నడిపించాడు. కానీ యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చి పరలోకానికి నడిపించడానికి వచ్చాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అని అంటే పరలోకం. ఇక ధన్యులుగా అంతకంటే ఇంకెక్కువ ఏం కావాలి చెప్పండి? పరలోకమే మన సొంతం అయినప్పుడు ఇంకంతకంటే ధన్యత ఏం కావాలి? కానీ దానికంటే ముందు ఒక మాట ఉంది అక్కడ. ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఏ విషయంలో మనం దీనులుగా ఉండగలుగుతున్నాం, దీనత్వం కలిగి ఉండగలుగుతున్నాం, ఎలా ఉండగలుగుతున్నాం? ఉంటున్నామా? ఉంటే మాత్రమే మనం పరలోకం సంపాదిస్తాం. అంటే ఆత్మ ఎలా ఉండాలి అని అంటే దీనత్వం కలిగి ఉండాలి. దీనులు మనం చూడగానే ఎదుటపడే నిజంగా
అసలు ఆటోమేటిక్గా ఎవరికైనా సరే చేతులు వచ్చేస్తాయి. దీన మనసు అనేది ఏ విషయంలో అయినా సరే లక్ష్యం చేయాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే. దానికంటే మించినది ఇంకేం కావాలి? ఇంకేం కావాలి మనిషికి? 5 నిమిషాలు ముగిస్తా, ఓకేనా? సరే, ఒక 5 నిమిషాలు ముగిస్తా. మీకు 10 నిమిషాలు అయింది. 11-20 నిమిషాలు ముగిస్తా. 11-20 నిమిషాలు. సరే, ఓకే. మనం చదువుకున్న ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే, ఆత్మ విషయమైన వారు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. ఇందాక మనం అక్కడ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం మొదట వచ్చిన మనం చూసుకున్నది ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. కానీ అక్కడ మాత్రం ధన్యులే. ఇక్కడికి వచ్చేప్పటికి ధన్యత కాస్త ఏమైంది? పరలోకాన్ని చూపిస్తుంది. ఇక్కడ మనకి పరలోకాన్ని చూపిస్తుంది మనకి. అంటే ఇక్కడ దీనత్వం కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు, దీనత్వంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి పరలోకం సమీపంగా ఉంటుంది. పరలోకం సమీపంగా. కానీ నాకు ఒక సందర్భం గుర్తొస్తే అసలు గుండె కాదు, కళ్ళమ్మ నీళ్ళే వస్తాయి. మనకందరికీ తెలిసినట్టు వ్యక్తి జక్కయ్య గారు. ఎలాంటి వాడో, ఆయన పరిస్థితి ఏంటో. జక్కయ్య, ఈ రాత్రి నీ ఇంత ఉండవలసి ఉన్నదంటే, నేను నీ దగ్గర ఉండాలంటే అసలు ఆయనకి ఏమి చెప్పడండి. నాకున్న దాంట్లో ఒకళ్ళకి దగ్గర 2 తీసుకుంటే, అంటే పరలోకం దూరంగా ఉన్నటువంటి వాడు ఏమైంది? దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఒక యవనస్తుడు వచ్చాడు, పరలోకం సంపాదించుకోవాలని నేను ఏం చేయాలని అడిగాడు. మోకాళ్ళు వేసి పరలోకం సంపాదించుకోవాలని నేనేం చేయాలన్నాడు. అన్ని దాంట్లో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు చక్కగా ఆయన చెప్పాడు. ఇవన్నీ నేను బాల్యం నుంచి పాటిస్తున్నాను అన్నాడు. చిన్నప్పటి నుంచే నేను పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొద్దుగా ఉందన్నాడు. ఇందాక మన సహోదరులు చెప్పినాడు. ఏంటి ఆ కొదువు అన్నాడు? నీ ఆస్తిని అమ్మి బేదరికి ఇచ్చి నీవు నన్ను వెంబడించు. అమ్ముకొచ్చి నాకు ఈ నాయన అన్నాడా? అమ్మ ఎవరికి ఇమ్మన్నాడు? నీ పేరు చెప్పుకున్నాడు. కడుపున్నాను. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నువ్వు ఒకటి కొద్దుగా ఉన్నావు కదా, ఆ కొదువు ఒకటే చెప్పినందుకు చూసావు. ఆయన ఎలా వెళ్ళినాడు? ఏమొస్తాడు? వ్యసన పడుకుంటా. ఎందుకు వ్యసన పడుకుంటూ వెళ్ళాడు అని అంటే, ఏంటి ఇది నా పిత్రాజీతం, మా తాతల నాటి నుంచి చూస్తున్నటువంటి కాపాడుకుంటున్నటువంటి వచ్చినటువంటి ఆస్తిని ఒక్క క్షణంలో నేను అమ్మేసి ఈ బేదలకు ఇచ్చేసి నేను దిగంబరిగా నీ అమ్మని రావాలా? నీ అమ్మంటే నాకంత గతి ఏంటి? మరి ఆలోచనలో ఉన్నటువంటి వాడు అసలు నాకు ఏదైనా కుదువు ఉందా అని ఎందుకు అడగాల? అడిగితే దాన్ని, ఇప్పుడు నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య తీర్చడానికి నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అని అడిగినప్పుడు, సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను పాటించి మనం వెళ్తామా? చెప్పేవాళ్ళు అనుకుంటే వెళ్తామా? నీ దగ్గరకు వస్తే ఎలాంటి సలహా ఇస్తావని అంటామా? అనం కదా. కానీ ఇక్కడ యవనస్తుడు ఏంటంటే, ప్రేమ వ్యసన పడుకుంటారు. ఆత్మ విషయమైన వారు దీనిలైన నెక్స్ట్ కింద దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళట ఓదార్చబడతారట. దేని వల్ల దుఃఖం అనగానే రకరకాలు ఉండదు ప్రేమ అన్న దేవుని వాడు. మనంతగా మన చేతులారా మనం చేసుకొని, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి? తాలిమి లేక పని చేయవాడు నష్టమునకే ప్రాప్తుడు. అంటే ఆలోచన లేకుండా పని చేస్తున్నప్పుడు, జ్ఞానం లేకోకుండా ఏది పడితే అది చేస్తున్నప్పుడు, మనం చేసే ఆ పని వల్ల ఏమవుతుందంటే మనకు నష్టం కలుగుతుంది. మనకు నష్టం కలుగుతున్నప్పుడు మనం ఏమవుతున్నాం? దుఃఖంలోకి పోతున్నాం. కొన్ని శరీర సంబంధమైనటువంటి దుఃఖం, కొన్ని మనం తెచ్చుకునేటువంటి దుఃఖం, ఏమండి, కొన్ని ఆత్మ విషయమైనటువంటి దుఃఖం. ఏ రోజు కారణం మనం లెక్కేసుకొని లెక్క తీసి చూసుకొని ఈరోజు జరిగినటువంటి దాన్ని మనం ఆలోచించుకుంటే, రేపు ఈ రోజు జరిగినటువంటి పొరపాటును రేపు చేయడానికి అవకాశం ఉంది.
కానీ మనం ఏం చేస్తామంటే మన పనులు మనం వెళ్తాము, వస్తాము, తింటాము, ఏదో కాసేపు బైబిల్ చదువుకుంటాము, పడుకుంటాం. ఇదే అనుకుంటాం. కానీ నిజంగా ఈరోజు మనకి దేవుడు చెప్పినటువంటి నిబంధన ప్రకారం నేను ఉన్నానా లేదా, బ్రతికానా లేదా, నడిచానా లేదా, నా దేహం ఈరోజు ఏదైనా దేవుడికి నచ్చనిది చేసిందా అని మళ్ళీ వెనక తిరిగి మనం చూసుకుంటున్నప్పుడు నిజంగా ప్రియమైన దేవుని వల్ల అది అవయవాన్ని మనం స్కాన్ చేసుకోవాలి. ఎవరికి నాకు నొప్పి వస్తుంది అని అంటే మనం డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తాం, ముందు వెంటనే స్కాన్ చేసేస్తారు. ఏమైంది బాబు, ఎక్కడ నొప్పి వస్తుంది అనగానే ఇదిగో పలానా చోట నొప్పి వస్తుందండి అని అంటాం. అయితే స్కాన్ చేయాలి బాబు, అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని. స్కాన్ చేయగానే ఆ నొప్పి ఏంటి అనేది తను తెలుసుకుంటాడు. అలాగనే దేవుడు నిజంగా అద్దం దగ్గరికి వెళ్తే మనకి ఏం కనపడదు, మనం వేసుకున్నాం కదా. బైబుల్ దగ్గరికి వెళ్తే దేవుడు మన మొహం చూడగానే ఏంట్రా నాయన ఈరోజు ఇట్లా చేసేది, నేను అనుకున్నది ఏంటి, ఇది చేసేది ఏంటి, నేను చెప్పింది ఏంటి, ఇది చేసేది ఏంటి, మన మొహం చూడంగానే ఆయనకు అర్థమైపోద్ది అనమాట. మన మొహం చూడంగానే ఏదైనా మచ్చ ఉందా, లేదంటే ఇక్కడ ఏదైనా అంటిందా, ఇవన్నీ కానీ మనకి ఎలాగైతే కనపడుతుంటాయో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా, బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనలో ఉన్నటువంటి అన్నీ ఆయన కనపడతాయి. కనుక ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కట్టడ ఎంత పవిత్రమైందో, ఇదిగో క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి పవిత్రమైనది. ఇది మొత్తం మన పరలోకానికి తీసుకెళ్ళి పరలోక రాజ్యానికి వారసులు చేసేదన్నమాట. వారసులు చేసేది ఏంటంటే ఇంకేమన్నా 2వ వచనం కింద ఆయన దుఃఖపడువారు ధన్యులు ఓదార్చబడతారు. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ఎలా ఓదార్చబడతారు, ఎవరు ఓదార్చబడతారు ఆలోచించండి. ఎక్కడ ఓదార్చబడతారు అంటే ఇది భూ సంబంధం అయినదే. మన దుఃఖం దేనివల్ల మనం దుఃఖపడుతున్నాం, పరలోకాన్ని గురించి దుఃఖపడుతున్నాం, వాక్యం కోసం దుఃఖపడుతున్నాం, వాక్యానుసారంగా బ్రతకట్లు ఏది ఏంటి అని దుఃఖపడతాను, ఎదుటివారు కూడా పరలోకం రారా ఏంటి అని దుఃఖపడతాను. దావీదు గారట, జనులు నీ ధర్మశాస్త్రము అనుసరించకపోవటం వలన నా కన్నీరు ఏరులై పారుతుంది అన్నాడు. జనులు ధర్మశాస్త్రం వినకపోతే ఈయనకేంటి, ఈయన బాగానే ఉన్నాడు కదా, ఈయన రాజ్యం బాగానే ఉంది కదా, ఏమండి, ఈయన పరిపాలన బాగానే ఉన్నాడు కదా, దేవుడు ఈయన బాగానే ఆశీర్వదించాడు కదా. ఏమండి, జనులు ధర్మశాస్త్రం వినకపోతే ఈయనెందుకు బాధపడుతున్నాడు, ఏమండి, ఇక్కడి నుంచి బోధించే బోధకుడికి ఎవరు పరలోకం వెళ్తారో ఎవరు పరలోకం వెళ్తారో ఖచ్చితంగా తెలుసు. ఎలా తెలుస్తుంది అంటారా, వాక్యం వినేవారు ఎవరో, ఇన్ని పాటించేవారు ఎవరో ఉన్నవారికి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు బాధ వేస్తామని, అయ్యో ఎందుకు పరలోకానికి దూరం, దగ్గరగా ఉండవలసిన వాళ్ళేమో దూరం అవుతున్నారు, దూరంగా ఉండవలసిన వాళ్ళేమో ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది నిజంగా చాలా బాధ వస్తుంది. దుఃఖపడువారు ధన్యులు అంటే ఈ భూమి మీద మనం దేనికోసం దుఃఖపడుతున్నాము, రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత మన బాధ వచ్చేది ఎవరో తెలుసా, చనిపోయి వెళ్ళిపోతాం కదా, నాయన నువ్వు భూమి మీద ఎంత కష్టపడ్డావు, నా కోసం నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు, నా కోసం నువ్వు ఎంత దుఃఖించావో నాకు తెలుసు. ఇప్పుడు ఆ దుఃఖం అంతా నేను మరిపించేస్తాను అని యేసుక్రీస్తు వారే మనం ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనం ఓదార్స్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. అసలు ఒకళ్ళు ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. యేసుక్రీస్తు వారు ఒళ్ళో పెట్టుకొని మనం ఓదార్స్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తుంటే చక్కగా తల్లి దగ్గర పెట్టుకొని ఎలా ఓదార్చుద్దో యేసుక్రీస్తు వారు కూడా అలాగే ఓదార్స్తూ ఉంటే నిజంగా అసలు ఆ పరిస్థితి, ఆ ఆనందమే వేరే ప్రియమైనది ఆనందం. ఏమండి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నెక్స్ట్ సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్నే. అండ్ సాత్వికుల గురించి మీకు ఒక మాట చెప్పి చూపిస్తాను. సాత్వికాన్ని గురించి మీకు ఒక మాట చెప్పి చూపిస్తాను. సాత్వికులు ధన్యులు
క్రొత్త నిబంధనలో మనకు కనపడతా ఉండదు ఎక్కువగా, అలాగే పాత నిబంధనలో కూడా కనపడతాం. సాత్వికం అనగానే పాత నిబంధనలో మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు, ఒక వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? బైబిల్ చదువుతూనే ఉన్నారు కదా, మీరు చదువుతూనే ఉన్నారు కదా. ఎవరు వ్యక్తి? వెనకాల కూర్చున్నాడు చెప్పండి. ఎవరు చెప్తుందా? మోషే. మీ డాడీ చెప్తుండే, మీ డాడీ చెప్తూనే ఉండే. సాత్వికులు ధన్యులు. సాత్వికులు నిజంగా ఎంత మంచివాడంటే అది పదం, ఉన్నతమైనటువంటి గుణం కలిగినటువంటి సాత్వికులు. ఈ సాత్వికాన్ని గురించి దేవుడు మోషే గారిని ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుని నడిపించడానికి ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే ప్రతిదీ మోషే గారి చేత జీవిస్తున్నాడు దేవుడు. ఏ విషయానికి వచ్చినా జస్ట్ 5 నిమిషాలు మీరు సైలెంట్ ఉంటే నేను చెప్పి ముందు చేస్తాను. పిల్లలను మీరు పట్టించుకోమండి. మోషే గారు ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు ప్రతిదీ దేవుడు ఇశ్రాయేలీల కోసం మోషే గారిని ఎక్కువగా ఉపయోగించుకునేవాడు. అప్పటికే అహరోన్ గారు ఉన్నాడు, మోషే గారు అక్క పేరు తెలుసా మీకు? మిరియాం. మోషే గారు అక్క పేరు తెలీదా? తెలుసా? తెలిస్తే తక్కువ చెప్పాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరు అనగానే ఏం చెప్తూ ఆలోచించాను. నేను నిన్న వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. అమెరికా మా లోపల ఉంది, గ్లాస్ వేసి ఉంది, నేను బయట నుంచి ఉన్నా. ఏడికి వెళ్తున్నారండి? వీసా వెళ్తున్నాను. ఎప్పుడు వెళ్తారండి? డిసెంబర్లో వెళ్తున్నాను. ఎన్ని రోజులు ఉంటానండి? 2-3 వారాలు ఉంటాను. ఎవరున్నారు మీకు అక్కడ అండి? మా అబ్బాయి అన్నాడు అన్న. చదువుతున్నాడా అండి? చదువు అయిపోయిందన్న. జాబ్ వచ్చిందా అండి? జాబ్ రాదు. ఏ యూనివర్సిటీ అంది? ఏ యూనివర్సిటీ అంది? వెంటనే మా అబ్బాయి చదివినటువంటి కాలేజీ పేరు చెప్పా, అడ్రస్ చెప్పా, మీకు వీసా వచ్చింది. అంటే ఆమె అడిగే క్వశ్చన్లకి నేను కరెక్ట్గా జవాబు నసికాను అనుకోండి, అంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకనంటే అడిగిన దానికి ఇక్కడే సమాధానం చెప్పకపోతే రేపు పొద్దున్న యూఎస్లో తప్పిపోయాను అనుకోండి, అడ్రస్ ఇక్కడే కరెక్ట్ చెప్పలేదు అనుకోండి, యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి రావటం లేట్ అయ్యిద్దు, లేకపోతే ఇంకొక రకంగా నేను తప్పిపోతాను. అప్పుడు నేను ఏం చేయాలి? కనీసం నాకు అడ్రస్ అని తెలిసి ఉండాలి కదా. తెలుసుంటే పలానా అడ్రస్లో మా అబ్బాయి ఉన్నాడని నేను ఎవరికోకుండా చెప్పైనా అక్కడ చేరడానికి అవకాశం ఉంది. మరి నేను అడిగిన క్వశ్చన్కి మీరు వెంటనే చెప్పుకోకుండా పక్కన మీ 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 సేవకులు చెప్తుంటే మీరు చెప్తే ఎట్లా? మీకు చెప్తే ఎట్లా? కనుక ఇక్కడ ఈ ముగ్గురు మధ్య, ఇశ్రాయేలీల మధ్య ఒక సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు. ఇక ఒక సమయం వచ్చింది ఏంటంటే, అహరోను గారు మిరియాం కూర్చొని ఏంటి ఏదైనా మోసే చేత చేపిస్తాడా దేవుడు? వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటి? మోసే చేయగలడా? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. అది సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. ఏంటి అన్నీ ఇక మోసే చేయగలడా? మేము చేయలేమా? మా చేత కదా? మేము చేయగలం అని అనగానే అన్నది మోసే గారిని దేవుడు ఎంటర్ అయ్యాడు. ఏ మిరియాం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మాట్లాడడానికి అని అర్థం ఉందా? ఏంటి నా సేవకుడు నువ్వు అనేంత దానివా? నేను ప్రవక్తలతోనైతే దర్శనంలో ఉండి మాట్లాడతా. ప్రవక్తలతో మాట్లాడాలంటే దర్శనంలో ఉండి మాట్లాడతా. కానీ నా సేవకుడు ఉన్నాడు చూసారా, ముఖాముఖిగా మాట్లాడతాను. అలాంటి ఆయన్ని నువ్వు మాట్లాడుతున్నావా? రండి సమావేశం, వెంటనే ఫలానా చోట రమ్మని చెప్పేసి అంటాడు. ఫలానా చోట ముగ్గురు కలిసి రమ్మంటాడు. అక్కడ అన్న తర్వాత వాళ్ళిద్దరిని గద్దిస్తున్నప్పుడు నిజంగా ప్రియమైన వెంటనే అహరోను గారికి మిరియాంకి అంటే సాత్వికంతో బ్రతుకుతున్నటువంటి మనిషిని ఇప్పుడైనా సరే, ఈ కాలంలోనైనా సరే, భక్తితో, సాత్వికంతో, దుఃఖములు, ఆత్మ విషయముతో బ్రతుకుతున్నటువంటి మనిషిని ఒక్క మాట అని చూడండి. అసలు ఆ పరిమాణం ఎలా ఉంటుందో నిజంగా భరించలేము తీయమన్నది. కనుక సాత్వికం అనేది
చాలా గొప్ప గుణం. సాత్వికం అంటే ప్రతి దాన్ని సహించుకుంటూ పోవాలి. ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళంతా అమ్మ మళ్ళీ వాళ్ళు ఏమన్నా కానీ మళ్ళీ దేవుడు నన్ను నిజంగా వాళ్ళు ఎంత రిస్క్ పెడతారు అని అంటే దేవుణ్ణి ఎన్నిసార్లు సడికి కొనికినా కానీ దేవుడు మాత్రం వాళ్ళని ఇబ్బందులు పెట్టాడే తప్ప మాట్లాడేవాడు కాదు. కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం దాన్ని పరిశీలించి దాన్ని అనుసరించిన వాళ్ళు ఎలాగైతే ధన్యులవుతారో ఇశ్రాయేలీయులు ధన్యులయ్యారో, అందులో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాటిని కనుక మనం కూడా పరిశీలించి వాటిని వెంబడిస్తే నిజంగా మనము ధన్యులు. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటే ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మందిలో 11 మంది ఆయన వెంబడించారు, ఒక్కడు మాత్రమే ఆయన వెంట ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూద. ఆయన వెంట ఉన్నాడు కానీ వెంబడించలా. వెంటే ఉన్నాడు, వెంబడించలేదు. వెంబడించకపోవటం వలనే నిజంగా ఆ రోజున అలాంటి దానికి అగత్యానికి అతను వదిలిపెట్టాడు. కనుక ప్రియులు, ధన్యులు పరలోకం సంపాదించుకున్న వారే ధన్యులు. మన పోరాటం దేనికోసం? మన ప్రయత్నం దేనికోసం? మన ప్రయాణం ఎటు? ఆలోచించాలి, వాక్యాన్ని పరిశీలించాలి, పరలోకాన్ని సంపాదించాలి.